ఇర్రెగ్యులారిటీస్, ఆ తర్వాత ప్లానింగ్ లో ఇదంతా కనిపించిన తర్వాత డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లో కూడా ఇవే కనిపించాయి. ఆఫ్ ది మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజ్, 3 బ్యారేజీల్లో కనిపించింది ఇదే. ద వెరీ ఫస్ట్ executive summary lo the commission of inquiry led by PC Ghosh was appointed to investigate allegations of negligence, irregularities in planning, designing and construction of the Medigadda, Sundilla and Annaram of the Kaleshwaram project, including financial irregularities. ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉన్నాయట, ఆర్థికపరమైనటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయట. కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్, కాంట్రాక్ట్ సంస్థ కట్టబెట్టే దాంట్లో కూడా ఈ యొక్క తప్పిదాలు ఉన్నాయట. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో కూడా లోపాలు ఉన్నాయట. సో దీంతో పాటుగా ఇక్కడ మనం వేరే అంశం చూస్తుంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. మొదటి నుంచి చెప్తుంది అదే. ఫస్ట్ గా ప్లానింగ్ కి తగ్గట్టుగా డిజైన్ జరగలేదు, డిజైన్ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ జరగలేదు, కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కానీ అది ఫినిష్ అవ్వలేదు. దీని మొత్తానికి రాసింది ఎవరు? వాప్స్కో అనేటువంటి ఈ సంస్థ డిపిఆర్ రూపొందించింది. డిపిఆర్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాని నామరూపాలు ఏంటి, ఎక్కడ ఏ గేట్ పెట్టాలి, ఎక్కడ క్రెస్ట్ గేట్ ఉండాలి, ఎక్కడ గేట్ ఓపెన్ చేసేందుకు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, పంప్ హౌస్ ఎక్కడ ఉండాలి, కెనాల్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా రూపొందించడానికే ఈ డిపిఆర్ అనే చెప్తూ ఉంటారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది రెడీ చేయమని వాప్స్కో అనేటువంటి సంస్థకి అప్పటి ప్రభుత్వం అప్పచెప్పింది. అయితే ఈ వాప్స్కో అనే సంస్థ ప్లానింగ్ ప్రకారంగా డిజైన్ చేయలేదు, డిజైన్ తగ్గట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్ జరగలేదు, కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఫైనల్ ప్రాజెక్ట్ లేదు. ఇది మొదటి పేజీలో డాక్యుమెంట్. ఇంకా ఏముంది ఇంట్లో? సో సోల్ డెసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చూడండి ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లానింగ్ అండ్ కాన్సెప్చువలైజేషన్. సో సోల్ డెసిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నిర్ణయమే, ఇది వెరీ ఫస్ట్ పాయింట్. దీంట్లో ఏముంది? ద డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ద బ్యారేజ్ అట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా వాజ్ ద సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్. చూసారు కదా, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఇండివిజువల్ డెసిషన్ కారణంగానే ఈ 3 బ్యారేజీలు కట్టబడ్డాయి. ఇక్కడ ఏముంది? ఇంకో అంశం, డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఏమంటారు? దేర్ వాజ్ నో ఫార్మల్ డిసిషన్. ఫార్మల్ గా ప్రభుత్వం అంటే మరి కేసీఆర్ ప్రభుత్వం వేరు అంటే డెఫినెట్ గా కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన ఒక్కడే ప్రభుత్వం కాదు. కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇరిగేషన్ మినిస్టరు, ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక శాఖ మంత్రి, మిగిలినటువంటి కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలగలిపితేనే ప్రభుత్వం. ఇక్కడ ఏముంది? దేర్ వాజ్ నో ఫార్మల్ డిసిషన్. మంత్రివర్గ భేటీ జరిపి మంత్రివర్గంలో చర్చించి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఒక ఫార్మల్ డెసిషన్ అయితే కాదు. ఇట్ వాజ్ ఎ సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ది మినిస్టర్. ఎప్పుడు ముఖ్యమంత్రి దదన్ కేసీఆర్, దదన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఒక ఇండివిజువల్ నిర్ణయమే. తర్వాత సప్రెషన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ని సప్రెస్ చేశారంటే అనగదొక్కారట. ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి నివేదిక అనగదొక్కారట. దీంట్లో ఏముంది? అన్ ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ జీవో నెంబర్ 28 డేటెడ్ 2015లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదికని రిజెక్ట్ చేశారు, కొట్టి పారేశారు. రిజెక్టెడ్, ఇక్కడ కనబడుతుంది కదా, రిజెక్టెడ్. The proposal to construct a barrage at Medigadda due to prohibitive cost and time consumption and suggested alternatives like Vemanpalli. This report was intentionally not considered and kept in cold storage. పూర్తిగా దాన్ని కొట్టి పారేశారు, దాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ పంపించారు. దెన్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ఇరిగేషన్, చీఫ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఆ తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోని తప్పిదాల కారణంగా పంపించారు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, ద ప్రపోజల్ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యారేజ్ అట్ మేడిగడ్డ డ్యూ టు ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్సంప్షన్ సజెస్టెడ్ ఆల్టర్నేటివ్. ఇక్కడ మేడిగడ్డ దగ్గర కాకుండా వేమనపల్లి దగ్గర కన్స్ట్రక్షన్ చేయమని అప్పుడు ఒక రిపోర్ట్ సజెస్ట్ చేసిందట ఎక్స్పర్ట్స్ కమిటీ. దాన్ని పూర్తిగా కొట్టి పారేశారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఏం చెప్తోంది, అసలు విషయం ఏంటి, ఏం జరిగింది దీంట్లో అనే దానికి ఈ పూర్తి నివేదికని మనం ఒక అధ్యయన కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు అధ్యయన కమిటీ రిపోర్ట్ ని పేజ్ 1లో ఉన్న అంశాలు ఏంటి? నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ ప్లానింగ్, ఇది ఫస్ట్ థింగ్. తర్వాత ముఖ్యమంత్రి స్వతహాగా తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత మేడిగడ్డ పైన ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికని తుంగలో కేసి పక్కన పెట్టారు. ఇది ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ ఎన్పిసిఆర్. సో నెక్స్ట్ మీరు చూస్తే దీంట్లో కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ O&M. There was absolutely no operation and maintenance of whatsoever nature. ఆపరేషన్ మెయింటెనెన్స్ లేదు, కంప్లీట్ తొంగలో దొక్కేశారు.
ఇంక్లూడింగ్ పీరియాడికల్ చెక్స్, ఇన్స్పెక్షన్స్, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్స్. వర్షాకాలం ముందు, వర్షాకాలం తర్వాత ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్స్ లేవు. తర్వాత రిపోర్ట్స్ ఎట్సెట్రా చెక్ ఇన్స్పెక్షన్స్ లేవు, పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ లేవు. అసలు దాని గురించి పట్టించుకొని నాదుడే లేడు. మీకు తెలిస్తే అక్కడ సుందిల్ల పరిసర ప్రాంతాలకు సంబంధించి సుందిల్లే కాదు, మేడిగడ్డ, అన్నారం దగ్గర కూడా అక్కడ రిటైనింగ్ వాల్ ఉంటారు కదా, అంటే ఎక్కడైతే ఆ డ్యాములు గేట్లకు సంబంధించి ఆ పంపుల ద్వారా నీటిని తోడి ఆ పైపుల ద్వారా అక్కడ వదిలి చేసి మళ్ళీ గోదావరి నదిలో నీళ్లు కలుపుతూ ఉంటారు కదా. సో అక్కడ ఒక వాల్ ఏర్పాటు చేశారు ఆ గోదావరి నదికి సమీపంగా. ఆ వాల్ కొన్ని వందల సార్లు కుంగిపోయింది. ప్రత్యక్షంగా జర్నలిస్ట్గా అక్కడ వెళ్ళి చూసినప్పుడు కూడా కొన్ని వందల సార్లు కుంగిపోయింది. ఏం జరిగిందని అంటే మళ్ళీ కడుతూ ఉంటారు. కారణం ఏంటి? ప్రాపర్ ప్లానింగ్ లేక, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ సరిగ్గా లేకనే. ప్రతి వర్షాకాలానికి ఒకసారి ముందు వెనకాల చెక్ చేయాలి, దాన్ని చెకింగ్ లేదు. ఇది సెకండ్. తర్వాత కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్. Dadan Chief Minister directed continuous impounding of water in the barrages to their full capacity for lifting water through pump houses. Even though barrages are typically diversion structures with low head. ఇక్కడ ఏంటిది? డైవర్షన్ స్ట్రక్చర్స్. అంటే ఇక్కడ అన్నారం, సుందిల్లా సంబంధించి ఉదాహరణ తీసుకుంటే ఒక గోదావరి రివర్ అనుకుంటే, ఇదొక గోదావరి రివర్. ఇక్కడ అడ్డుగా అన్నారం బ్యారేజ్ ఏర్పాటు చేసి ఉంచారు. అన్నారం బ్యారేజ్ ఇక్కడ సుందిల్లా. సో అన్నారం బ్యారేజ్ నుంచి వాటర్ ఇక్కడ వెనక్కి తగిలిన తర్వాత ఇది గ్రావిటీ కెనాల్, ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది. పంప్ హౌస్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోస్తారు. ఇక్కడ ఉంటుంది ఆ గ్రావిటీ కెనాల్. మేడిగడ్డ నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఈ పంప్ హౌస్ ద్వారా నుంచి వచ్చి పంప్ హౌస్ నుంచి అన్నారంలో వాటర్ పోస్తే ఇక్కడ మళ్ళీ వెనక్కి తడితే ఇక్కడ మళ్ళీ ఇంకో పంప్ హౌస్ ఉంటుంది. ఈ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ, ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ అక్కడ జరిగే స్థితి ఇది. సో దీంట్లో ఏం చేస్తారు? ఇది అడ్డుగోడగా ఉన్నది కేవలం ఈ నీళ్ళని మరలించడం కోసం. ఇక్కడ కొంతసేపాటుగా ఆపి మళ్ళీ గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్ళని తీసుకొని పంప్ హౌస్ నుంచి మళ్ళీ సుందిల్లో పోయడం. ఇంతవరకు మాత్రం దీని బాధ్యత. దీని ఒక డ్యామ్ లాగా ఉపయోగించకూడదు. ఇక్కడ ఏం చెప్తుంది రిపోర్ట్ అంటే చూడండి, డైవర్షన్ స్ట్రక్చర్స్ విత్ లో హెడ్. కేవలం డైవర్షన్ కోసం మాత్రం ఉపయోగించాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ మాత్రమే అది, విత్ లో హెడ్ అండ్ నాట్ యాజ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్. అవి స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడవు. ఉదాహరణకి నాగార్జున సాగర్ డ్యామ్ లో మనం గేట్లు మూసేస్తే ఆ నీళ్లు మొత్తం అక్కడే ఉండిపోతాయి. డ్యామ్ అది. శ్రీశైలం డ్యామ్ అది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అదొక ప్రాజెక్ట్. కానీ ఇక్కడ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులు కాదు. కేవలం నీళ్ళని మరలించడం కోసం ఉపయోగించినటువంటి ఒక డైవర్షన్ స్ట్రక్చర్స్ విత్ లో హెడ్, అది మాత్రమే. కానీ ఏం జరిగింది ఇక్కడ? దదన్ చీఫ్ మినిస్టర్ డైరెక్టెడ్ కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బ్యారేజెస్. వాటిని ఎప్పటికీ నిల్వగా ఉంచమన్నారట. ఎందుకు? వీళ్ళు అక్కడ గంగా యాత్రలు చేయాలి, గంగా హారతులు పట్టాలి, పెద్ద ఎత్తున నిండు కుండల్లాగా మారిపోయినని చెప్పేటువంటి ఒక పరిస్థితిని చూపించాలి. కాబట్టి ఎప్పుడు చూసినా గోదావరి కిటకిటలాడింది అంటే ఏంటి? ఆ డ్యామ్స్ ని వీటిని అడ్డుగోడగా చూపించి వీటిని కంటిన్యూస్ గా ఇటు రివర్ ఫ్లో వాటర్ పోనివ్వకుండా అడ్డుగా ఉంచారు. ఇది అడ్డుగా ఉంచడం కోసం కాదు, కేవలం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ వెనక్కి ఉంటాయి. రివర్ ఫ్లో ఇట్లా ఉంటే ఇది కట్టడం వల్ల వాటర్ వెనక్కి ఇట్లా స్టోర్ అయి ఉంటాయి. దీని ద్వారా మళ్ళీ ఒక గ్రావిటీ కెనాల్, ఇక్కడ పంప్ హౌస్, దీని నుంచి మళ్ళీ సుందిలలో పోయాలి. ఇది అన్నారం. అయితే ఇది కేవలం ఒక డైవర్షన్ కోసం మాత్రం ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ని నీళ్ళని స్టోర్ చేయడం కోసం ఆపారు. దట్ దెన్ సీఎం కేసీఆర్ డైరెక్టెడ్, ఆయన యొక్క ఆదేశాల మేరకు అనేది ఈ రిపోర్ట్లో ఉంది. తర్వాత క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అండ్ డిఫెక్ట్స్, డిజైన్ డిఫిషియన్సీస్. The barrage designed on permeable foundations were utilized as storage structures which is against standard practices. సో అసలు వాస్తవిక రూపానికంటే కూడా ఈ బ్యారేజెస్ అన్ని కూడా స్టోర్ చేయడం కోసం ఉపయోగించారట. వాస్తవికంగా అది డైవర్షన్ కోసం మాత్రమే. క్రూషియల్ స్టడీస్ లైక్ బ్యాక్ వాటర్ స్టడీస్, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జీడీ కర్వ్స్ అండ్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ వర్ నాట్ డన్. సో మరి నిజంగానే ఈ బ్యాక్ వాటర్ నిజంగా ఇక్కడ అడ్డుకట్ట వేస్తే మరి వాటర్ వెనక్కి పోతాయా? బ్యాక్ వాటర్ చేసిర్రా? టైల్ వాటర్ రేటింగ్ కర్వ్స్ అనేది పాటించిరా? జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే ఉదాహరణ